రోజు నా దేహం అష్టపిశాచాల శక్తి సమూహం, నిరుద్ధుడు సైతం భేదించలేని కవచం. శివ, పిచ్చుక బ్రహ్మాస్త్రం ముందు తొడకొడుతుంది. వదలనా? ముందుకు కదలనా? నా తత్వం తెలుసుకోలేకపోయినా నిత్యం నన్ను తలుచుకున్నావు. నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. వెల్కమ్ టు టీఆర్వి. మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం. సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనమాట. 2 ఛానల్స్ ఉన్నాయి నాకు, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. సో ఈసారి నుంచి ఏంటంటే మ్యాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. 2 వీడియోస్లో మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మ్యాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ తీసడానికి అయితే ట్రై చేస్తాను. రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటిని వస్తే లైక్ అయితే చేయండి. 2 ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి. సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట. అలాంటి కోసం కుదిరితే 2 ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు. అన్న థాటే తప్ప, అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో, సో నేనైతే మా ఫ్రెండ్కి ఒకసారి రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తాను చూడమని, నాకు నచ్చిందని. అలాగే మీకు ఈ మూవీస్ని షేర్ చేస్తాను. కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన లింక్ పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి చూస్తారు. అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి. ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి. సో యూట్యూబ్లో కూడా ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు. సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా, అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను, మూవీ స్క్రీన్ అయితే ఇంత చిన్నగా అయితే ఉండదు స్క్రీన్ మూవీ సీన్. అలాగే మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను, వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే మీరు మూవీ సీన్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు. కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ మీరు ఏదైనా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను, రియాక్షన్ చేయడానికి. మ్యాక్సిమం కొత్త మూవీస్ వస్తే మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం వీడియో ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుద్ది. నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది. మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే స్కిప్ అయితే చేసేయండి. నేను ఇంత అలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు. నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. మన పాత ఛానల్స్లో కూడా అవే ఉంటాయి. నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను, వీడియో ప్లే అవుతుంటూ ఉంటుంది. అలాగే కంటిన్యూ చేయదు. ఇప్పుడు ఈసారి ఏంటంటే వీడియో ప్లే అవుద్ది, పాస్ అవుతుంది. ఈ మధ్య నేను గ్యాప్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే స్ట్రైక్స్ రన్ అయ్యాయి ఛానల్స్లో. సో నేను వేరేగా సీరియల్స్ అప్లోడ్ చేయడం, వేరే ఇంకా అన్నీ వదిలేయండి. ఇంకా చేయడం వల్ల స్ట్రైక్స్ అయితే రన్ అయ్యాయి. ఇప్పుడు అలా ఏం కాకుండా ఓన్లీ మూవీస్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద సీన్. అకాల కాలహరణం సమస్త జీవ స్వస్థయే. ఓం వాయులింగాయ నమః. త్రికాల జాల పూరణం అభంగ గంగ పుడితే. ఓం జలలింగాయ నమః. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. సుఖీల బాల నేత్రాయం అమేయ దీపపూర్తయే. ఓం అగ్నిలింగాయ నమః. సుశీల భస్మ సూత్రాయం చితాంగ అంగ శుద్ధయే. ఓం భస్మలింగాయ నమః. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. ఎందుకు దేవుడి మీద మీకు అంత కోపం? ఎందుకు రాదు కోపం? గంగలో మునిగితే ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. మోక్షం వస్తుందని నమ్మి వెళ్ళాం, ప్రాణాల మీద
తీసుకొచ్చాడు మీ దేవుడు. మిమ్మల్ని హింసిస్తే దేవుడికి వచ్చే లాభం ఏంటి? పోనీ మిమ్మల్ని చంపాలంటే ఆ దేవుడికి పురుగు సాయం కావాలా? లేదంటే కుంభమేళ దాకా మిమ్మల్ని రప్పించాలా? విడిగా మీ ఇంటి మీద ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. పడలేడా? చిటుకేసి ఆ సముద్రాన్ని నీ ఇంటిలోకి రప్పించలేడా? అంత వెనకేసుకొని వస్తున్నావు, ఉంటే వచ్చి ఆదుకోవాలి కదా. ఏడి నీకో స్నేహితుడున్నాడు. వాడు నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలా. అప్పుడు వాడి దృష్టిలో నువ్వు ఫోన్ ఎత్తనట్ట, చచ్చినట్ట. అట్ట ఎత్తనట్టే. మరి దేవుడు నీకు కనిపించకపోతే ఉన్నట్ట లేనట్ట ఎవరికి తెలుసు? ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. మీ మధ్యన దేవుడు ఉన్నాడేమో, మీ సమస్య తీర్చడానికి వచ్చాడేమో మీకు తెలుసా? అలా ఉన్నాడని నమ్మే 100 మైళ్ళు వెళ్లి గుళ్ళల్లో గంటలు గంటలు నిలబడి వచ్చాం. కాళ్ళ నొప్పులు తప్ప మా కష్టాలు తీరలేదు. నీ ఇంటికి నీకు ఇష్టమైన బంధువు ఒకరు వచ్చారు. మీరు ఇక్కడి వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. ఏం చేస్తావు? ఏం చేస్తాం? కష్టమైనా ఓ 4 రోజులు ఉంచుకొని శుభ్రంగా చూసుకొని పంపిస్తాం. దేవుడు కూడా అంతే. నిన్ను గంటలు తన సన్నిధిలో ఉంచుకున్నాడంటే నిన్ను కష్టపెట్టాలని కాదు, నువ్వంటే ఇష్టపడ్డాడు అని అర్థం. నీకు కష్టం వస్తే శిక్ష అనుకోవద్దు, దేవుడు నీకు ఇస్తున్న శిక్షణ అనుకో. జీవితంలో ఎదుగుతావు. ఈ కథల్ని బాగానే చెప్తానులేండి. ఆ దేవుడు ఎక్కడ కనబడమనండి. రావాలా? ఆయన చెప్పింది మీరేం ఆచరిస్తున్నారో నేను రావాలి. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తరాల తరబడి మీ వెనుక నిలబడి మిమ్మల్ని నడిపిస్తున్న సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలని మీ చేతులారా మట్టి పాలు చేసుకుంటున్నారు. అందుకు రావాలా? ఈ రోజుల్లో ధనమండి. ధనం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాం. ఇంకా ధర్మం పాటించాలి అంటే సర్వం జగన్నాథం. అమ్మ పాలు తాగి అజీర్ణం అన్నవాడు లేడు. కృత్రిమ మన టీఆర్వీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాలు తాగి ఆరోగ్యంగా ఉన్నవాడు లేడు. అందుకే అన్నారు స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మో భయాపహ అని. నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా ఆచరించుంటే పరధర్మాలు నీ నెత్తికేకి నాట్యం చేసేవి కావు. ఏ ఆ రాముడి కథ రామాయణంగా చెప్పినా, ఆ కృష్ణుడి కథ భాగవతంగా చెప్పినా అందులో నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు వెతికితే దొరకని నీతేది, మీ ప్రశ్నలకు దొరకని జవాబేది? మీరు ఆచరించుకుంటా దేవుడిని అంటారేంటి? ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆకాశానికైనా అంచు కనిపెట్టగలవేమో, ఎప్పటికీ అంతే కనిపెట్టలేనంత గొప్పది మన సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ప్రపంచంలో ఏ దేశానికైనా పాఠం చెప్పొచ్చు. సనాతన ధర్మం అంటే ఏమిటి స్వామి? ఈ ప్రకృతితో ఎలా ఉండాలి, ఈ విశ్వంతో ఎలా నడవాలి, అత్యుత్తమ బుద్ధిజీవిగా దాన్ని ఎలా నడిపించాలి అని నడిపించే నడవడికే సనాతన ధర్మం. కానీ మీరేం చేస్తున్నారు? నదులను ఆక్రమించుకొని దేవుడిచ్చిన వర్షాన్ని వరదలుగా మార్చుకుంది ఎవరు? మీరు. మీ స్వార్థం. వ్యర్థాలన్నిటితో కనిపించిన ప్రతి దాన్ని కలుషితం చేసుకుంది ఎవరు? మీరు. మీ స్వార్థం. తినే తిండి పీల్చే ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. గాలి తాగే నీరు చివరికి మట్టిని కూడా కలుషితం చేసి శతాయుషుని అర్ధాయుషుగా మార్చుకుంది ఎవరు? మీరు. మీ స్వార్థం. అంతెందుకు తల్లిదండ్రులకు తిండి పెడుతున్నారా?
అనాథ శరణాలయంలో పెడుతున్నారు. చదువు చెప్పిన గురువుల్ని గౌరవిస్తున్నారా? తల తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. పెద్దలతో మాట్లాడడం నామోషి, దేవుడికి దండం పెట్టడం నామోషి, గుడికి వెళ్ళడం. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నామోషి, బొట్టు పెట్టుకోవడం నామోషి, ప్రసాదాన్ని ఆరగించడం నామోషి. అందుకే ప్రసాదాన్ని విషాలుగా మారుస్తున్నారు, ఆలయాల్ని రాజకీయ ఆవాసాలుగా మారుస్తున్నారు, అండగా ఉండాల్సిన దేవుణ్ణి ఆదాయ మార్గంగా మారుస్తున్నారు. అటువంటి మీ ముందుకి దేవుడు రావాలా? మెళ్ళో బోర్డు వేసుకుని కనిపించాలా? ఈ విశ్వంలో రెండే నిజం. ఒకటి నిన్ను కాచే దైవం, రెండు నువ్వు ఆచరించే ధర్మం. సనాతన. మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. హైందవ ధర్మం ఈ సమస్త విశ్వాన్ని గడగడలాడించిన ఆ కాలకొట విషయాన్ని శంఖంలో నింపి కంఠంలో దాచుకున్న వాడు నా శివుడు. ఇప్పుడే పుట్టిన ఈ పిచ్చి పురుగో లెక్క. దాన్ని అంతు చూస్తాం, దాన్ని పుట్టించిన వాడి అంతు చూస్తాం. వేరు తెలిసే ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా, లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. Send the rescue team immediately. Yes, sir. Okay, sir. Yeah. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఎన్నాళ్ళకు దొరికావు అఖండ. తెగిన నాలుకని కొట్టుకొని ఎరిగిన ఎముకల్ని. ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. కట్టుకొని ఊడిన కంటిని పెట్టుకొని కాలిన చర్మాన్ని చుట్టుకొని తిరిగి ఊపిరి పసులు వచ్చింది నిన్ను చంపడానికి. ఇక్కడ ఎవడి ప్రాణాలు పోవాలన్నా డిసైడ్ చేసేవి రెండే. ఒకటి కాలం, రెండు నా చేతిలోని శూలం. మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. ఈ రోజు నా దేహం అస్తపిస
పిశాచాల శక్తి సమూహం, నిరుద్ధుడు సైతం భేదించలేని కవచం. శివ, పిచ్చుక బ్రహ్మాస్త్రం ముందు తొడకొడుతుంది. వదలనా? ముందుకు కదలనా? రా! నా తత్వం తెలుసుకోలేకపోయినా నిత్యం నన్ను తలుచుకున్నావు. అందుకే ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. తల మధ్య బతికిన నిన్ను ఆ భూతనాథుడు సన్నిధిలో చంపేస్తున్నా. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. రుద్ర సముద్భవ తేజో విరాజిత గదాదండ మండిత హనుమా నమో నమః. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి.
ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. బాబాయ్ ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన టీఆర్బీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నరక దర్శన ప్రాప్తిరస్తు. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 రెండాటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాబా నానమ్మ చనిపోయింది. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తల్లి చనిపోయిందని తెలిసినా కొంచెం కూడా బాధ అనిపించట్లేదా బాబా నీకు? నీ గురించి రోజు తలుచుకుని నువ్వు వస్తావని ఎదురు చూసి చూసి అలసిపోయి చనిపోయింది బాబా. కనీసం తన చివరి కోరిక కూడా తీరకుండానే చనిపోయింది. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒక్కసారి వచ్చి ఆమెను చూసుంటే ఇంకొంతకాలం బతికి ఉండేదేమో. మీకు ఎలాంటి బంధాలు లేకపోవచ్చు, కానీ ఆమె తల్లి కదా, ఉంటదిగా. ఇప్పుడు చూడు, నువ్వు వెళ్ళాలి అని అనుకున్నా కూడా వెళ్ళలేవు. తన చివరి కోరిక తీరదు. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జనం చేస్తున్నా నీ దేవుడు రాడు, తల్లి చనిపోయినా నీకు చలనం రాదు. అసలు రియాక్ట్ అవ్వేంటి బాబా? నీకు నీ దేవుడికి అసలు మనసు అనేది ఉందా? ఓకే, నీ వీడియో ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్.
సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి. అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. సో 2 ఛానల్స్ని, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. నేను రెండాట్లో కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. సో నెక్స్ట్ సీన్ కోసం మన ఛానల్ ప్లే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.